అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ముఖ్యంగా ఈ చిన్న వీడియోలో ఏం తెలియజేయాలనుకుంటున్నా అంటే ఆశ్చర్యం నాకు నిజంగానండి. అద్భుతాలలో భాగంగా ఇది తెలియజేస్తున్నాను. ఎంత స్పష్టత ఉంది చూడండి, ఎంత క్లారిటీ ఇచ్చారు నా స్వామివారు అమ్మవారు అనేది. మీరు సుమారుగా 182 బహుశా ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. నేను చెప్పడం జరిగింది ఏమనగా, ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా మన గుడికి వెళ్ళినప్పుడు పాదరక్షలు విడిచి వెళ్తాం. అట్లనే ఏ పెళ్లి వేదిక కానీ ఏ వేదిక పోయినా పాదరక్షలు విడిచి వెళ్ళాలని తెలియజేశాను నేను. దానికి ఎంత స్పష్టత ఇచ్చారు అంటే, ఇప్పుడు కొత్తగా సినిమా రిలీజ్ అయింది. నేను 24వ తారీఖు చెప్పడం జరిగింది. అది సుమారుగా 25వ తారీఖు సినిమా విడుదల కావడం జరిగింది, రిలీజ్ కావడం. దాంట్లో మహా అవతార్ అది నరసింహ, మహా అవతార్ నరసింహలో మీకు భాగంగా నేను ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా అదే వినపడుతోంది నాకు. ఏది వీడియో చూసినా అది కనపడుతుంది. కాబట్టి నేను దాంట్లో భాగంగా చెప్తున్నాను మీకు. నేను అద్భుతాలు ఎట్లా ఉంటాయి స్వామివారం వారి లీలలు అంటే ఇది ఎంతో చెప్పుకుంటూ వచ్చాను నేను. దాంట్లో భాగంగానే ఇది తెలియజేస్తున్నాను మీకు. అక్కడికి ఆ సినిమా చూసిన వాళ్ళు మొదట్లో ఏమి వెళ్ళలేదు పెద్దగా ఎక్కువ, తర్వాత ఊపు అందుకొని ఏకదాటిగా వెళ్ళిపోతున్నట్ట సినిమా చూడడానికి. అక్కడికి వెళ్ళడమే కాక ఆ భక్తి తత్వంలోకి వెళ్తున్నట్ట వాళ్ళు పాదరక్షలు విడిచి హాల్లోకి వెళ్ళడం జరుగుతుందని విన్నాను నేను. నేనైతే పెద్దగా చూడలేదు, నేను విన్నాను. ఆ పాదరక్షలు విడిచి వెళ్ళి ఆ సినిమా చూడడం జరుగుతుందట. అంత ఇదిగా వెళ్తున్నారంటే మీరు దాన్ని బట్టి ఆలోచించండి ఎంత స్పష్టంగా ఇచ్చారు నా వారు. కేవలం 10 రోజుల్లో విడుదలైన సినిమా చూడండి. నేను చెప్పిన ఒక రోజు ముందు చెప్పాను నేను. 25వ తారీఖు 25కి ఇది విడుదలయ్యింది. ఇప్పుడు నేను నిన్న మొన్న ఇప్పుడు ఈ మధ్య వింటున్నాను నేను ఎక్కువగా. ఇది పాదరక్షలు విడిచి వెళ్తున్నారు సినిమాలోకి అనేది చూపించడం, ఆ భక్తి తత్వాన్ని పొందడం చాలా బాగుందని చెప్పడం, ఎంత భాగ్యం చూడండి, నా జన్మ ధన్యమైంది. అందుకే నన్ను బహుశా నాలో ఆ ప్రత్యేకత ఉందంటే వారు ఇచ్చిన ప్రత్యేకతని, అందుకే ప్రత్యేక భక్తులుగా స్వీకరించారని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను మీకు. ఎంత స్పష్టత ఇచ్చాడు అని మేము చెప్పిన దానికి అది గమనిస్తారో లేదో నాకు తెలియదు. కానీ మీరు కొన్ని వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంటుంది మేము చెప్పేవి ఎట్లా ఉంటాయి అనేది. ఒక 2 వీడియోలు చూస్తే మీకు తెలియదు అంత పెద్దగా అని నా అభిప్రాయం. కనుక మీకు వీలైతే కొన్ని వీడియోలు చూస్తుండండి, తెలుసుకుంటుండండి. మీరు చెప్పే విని అద్భుతాలు చూడండి, ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ అక్కడ అనేది కాకుండా వివిధ రాష్ట్రాలు దేశాలే కాకుండా అని చెప్పాను నేను. కానీ ఇది ఎంత స్పష్టత ఉంది, క్లారిటీ చూడండి మీరు దాన్ని బట్టి. కనుక మీరు 182 వీడియో వీలైతే వినండి. అదే మళ్ళీ ఈ వీడియో నేను చెప్పాను కదా, ఇది చూడండి. ఇది ఆ సినిమాలతో మన వీడియోలు చూస్తే చూడండి, ఎక్కడ కంపేర్ చేస్తే చేయండి. నేను అందరికీ మనవి చేస్తూ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన స్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.